హిండెన్బర్గ్ రీసెర్చ్ మూతపడుతోంది. అదాని గ్రూపులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చి ఆ గ్రూపు షేర్ల ధరల భారీ పతనానికి, తద్వారా భారత స్టాక్ మార్కెట్ భారీ పతనానికి కారణమైన షార్ట్ సెల్లింగ్ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన అమెరికా పెట్టుబడి పరిశోధనా సంస్థనే హిండెన్బర్గ్ రీసెర్చ్ అధికారికంగా మూసేస్తున్నట్టు స్వయంగా ప్రకటించాడు దాని ఫౌండర్ నేట్ అండర్సన్. నిన్న ప్రకటించాడు. ఆ ప్రకటన చేస్తూ తను అన్నమాట, కొద్ది రోజుల నుంచి ఈ విషయంపై నా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, మా టీంతో చర్చలు జరుపుతున్నాం, మాట్లాడుతున్నాము. చివరకు సంస్థను, హిండెన్బర్గ్ పరిశోధనా సంస్థను మూసుకోవాలని నిర్ణయించామని చెప్పాడు. గత కొద్ది రోజులుగా, గతేడాది అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన టైం నుంచి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ప్రస్తుతం తమ చేతిలో ఉన్న పరిశోధనాత్మక అంటే ఆ మిగతా పనంతా కూడా రిపోర్ట్స్ పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కార్యకలాపాలను క్లోజ్ చేస్తాం, ఆఫీసును పూర్తిగా శాశ్వతంగా మూసేస్తాం అని ఆయన అన్నమాట. మరి ఒక అంతర్జాతీయంగా అంత పేరున్న సంస్థ ఇలా సడన్గా ఇంత అకస్మాత్తుగా మూసివేస్తామని మూసు కూర్చుంటామని ప్రకటించడం వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉండొచ్చా అని పరిశీలకులు అయితే, అంటే ఒక చర్చ అయితే నడుస్తుంది, అభిప్రాయాలు, అనుమానాలు వస్తున్నాయి. ఈ హిండెన్బర్గ్ ఆ అనుమానాలకు కారణం ఏంటంటే ఈ హిండెన్బర్గ్ సంస్థ అలాగే ఇంకొన్ని సంస్థలు డీప్ స్టేట్ అంటే జార్జ్ సోరస్ వంటి వారి చేతిలో కీలుబొమ్మలు అన్నమాట. ఈ సోరస్కి అమెరికా డెమోక్రటిక్ పార్టీ, దానికి నేతృత్వం వహించి మొన్నటి వరకు ప్రెసిడెంట్గా ఉన్న బైడెన్ ప్రభుత్వం, మొన్నటి వరకు అమెరికాలో అధికారంలో ఉన్న బైడెన్ సర్కార్, బైడెన్ గవర్నమెంట్ ప్రత్యక్ష మద్దతు ఉంది. ఈ మధ్యన మీ అందరికీ తెలుసు, బైడెన్ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం, బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న అమెరికా ఈ మధ్యనే జార్జ్ సోరస్కి మానవత్వ విలువలు కాపాడుతున్నందుకు గాను ప్రెసిడెంట్ మెడల్ను బహుకరించింది. ఆ దేశ అంటే ఉన్నతమైన ఒక ప్రతిష్టాత్మకమైన అత్యున్నత పురస్కారం అనొచ్చు. మనం అనుకుంటాం కదా అత్యున్నత భారతరత్న, పద్మవిని, అలా అమెరికా అత్యున్నత పురస్కారాన్ని సోరస్కి అందజేశాడు బైడెన్. దీనిపై అమెరికా ప్రజల నుంచి, అంటే సొంత దేశం నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా నిరసనలైన సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేశారు బైడెన్ని. ఈ విషయంలో నిరసన వ్యక్తం చేశారు. ఇక ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అయితే అసలు ప్రపంచ మానవాళికే జార్జ్ సోరోస్ ఒక ముప్పు, ప్రపంచంలో ఉన్న నాగరికతలను ధ్వంసం చేయడానికి పూనుకున్న వ్యక్తి, శక్తి అతను, అలాంటి వాడికి ఈ అవార్డు ఇవ్వడం ఏంటని ఘాటుగానే స్పందించాడు తన ఎక్స్ వేదికగా. ఇక బైడెన్ పూర్తిగా తొలగిపోయి మరొక కొద్ది రోజుల్లోనే ట్రంప్ పూర్తిగా అంటే అధికార పగ్గాలు చేపట్టబోతున్నాడు. ఈ సమయంలో హిండెన్బర్గ్ మూతపడింది అనమాట. ట్రంప్కు ఈ సోరస్ ముఠా అంటే అసలు పడదు. ఇలాంటి పరిస్థితుల్లో హౌస్ జ్యుడిషియరీ కమిటీలో భాగమైన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు అదాని అతని కంపెనీలకు సంబంధించిన అన్ని పత్రాలు అలాగే కమ్యూనికేషన్లను కూడా భద్రపరచమని న్యాయశాఖను కోరాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే అండర్సన్ తమ సంస్థ హిండెన్బర్గ్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్టు ప్రకటించాడు. అందుకని ఇన్ని అనుమానాలు వస్తున్నాయి అనమాట. దీని వెనకాల ఏదో జరిగింది, ఇంకేదో ఉంది అన్న అనుమానాలు అయితే వస్తుంది. ఇక బైడెన్ కాలం ముగిసి ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఇంకా కొద్ది రోజులే. ఈ సమయంలో అది జరిగింది అంటే బలమైన కారణాలు ఖచ్చితంగా ఉంటాయి అనేది ఒకటి మనకు నిర్ధారించుకోవచ్చు. అదానికి వ్యతిరేకంగా హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్కి ఇక్కడి మోదీ ద్వేషులు ఎలా ప్రచారం చేశారో చూసాం. విపరీతమైన ప్రచారం కల్పించి అది ఇచ్చిన రిపోర్ట్కి మన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకి భారీ నష్టం కలిగించారు. అమెరికాలో ఇప్పుడు ప్రభుత్వం మారుతున్న సమయంలోనే హిండెన్బర్గ్ సంస్థ మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అంటే అదానిపై రిపోర్ట్ రాజకీయ ప్రేరేపితమని అది కూడా నిర్ధారణ అయినట్టే, అందులో డౌట్ అయితే లేదు. ఇక మోదీని అధికారం నుంచి దింపే ఒక అంతర్జాతీయ రాజకీయ కుట్రలో భాగంగా భారత్లో కాంగ్రెస్ అలాగే రాహుల్ గాంధీ సహకారంతో 2024 లోక్సభ ఎన్నికలకు ముందు పెద్ద కుట్రకు తెరదీసింది ఈ ముఠా. భారత స్టాక్ మార్కెట్ల పతనం, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో భారీ విలువ ఉన్న అదాని గ్రూపుపై హిండెన్బర్గ్ రిపోర్టు ద్వారా దాడి చేసింది. అప్పటి నుంచే అనుమానాలు వచ్చినాయి. ఎందుకంటే ఈ రిపోర్ట్ 2023 జనవరి 24 అర్ధరాత్రి
బయటికి రాగానే కొన్ని నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, మళ్ళీ గుర్తు చేస్తాను. రిపోర్ట్ ఇట్లా బయటకు వచ్చిందో లేదో కాంగ్రెస్ సోషల్ మీడియా, దాని అనుబంధ సభ్యులు, సంస్థలు, మోదీ ద్వేషులుగా ఉన్న పలువురు, ఈ సోకాల్డ్ ఈ గ్రూప్ అంతా ఉంటుంది కదా, మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా ట్విట్టర్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో, పూర్తిగా సోషల్ మీడియాలో, తమ అనుకూల మీడియాలో, ఆ మరుక్షణం అయితే సోషల్ మీడియాలో ఒక పద్ధతి ప్రకారం ఆ రిపోర్ట్లో ఉన్న విషయాలను విపరీతంగా అంటే బయటపెట్టి విపరీతంగా వైరల్ చేశారు. ఇక మరునాడైతే పత్రికలు ఎంత హడావిడి చేశాయో చూసాం. ఇక్కడున్న మీడియా అదానీ గ్రూప్ అసలైతే ఆర్థికంగా బలంగా ఉంది కాబట్టి ఆ గ్రూపు విశ్వసనీయతపై అంటే అంత పెద్ద ఎత్తున దాడి జరిగిన ఇన్వెస్టర్స్ గ్రూప్ మదుపర్లందరూ కూడా తమ గ్రూపు షేర్లపై అంటే నమ్మకాన్ని కోల్పోలేదు సంస్థ మీద. అందుకే తొందరగానే ఆ గ్రూపు షేర్ల ధరలు తొందరగానే పుంజుకున్నాయి. అప్పటికప్పుడు పడిపోయినా మళ్ళీ నిలదొక్కున్నాయి అని చెప్పొచ్చు. అందుకే పెద్దలు చెరపకూర చెడేవు అంటారు. మోదీని అదానీ ద్వారా దెబ్బగొట్టడానికి సోరస్, రాహుల్, హిండెన్బర్గ్ ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు పూర్తిగా నీరుగారిపోయినాయి. అంతేకాదు మోదీ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. రాహుల్కి చావు దెబ్బ కొట్టింది దేశ ప్రజలు తమ ఓటుతో. ఇక అదానీ గ్రూప్ షేర్లు కూడా బాగా పుంజుకొని తిరిగి బలంగా నిలబడ్డాడు గౌతమ్ అదానీ. మరోవైపు సోరస్ క్లోజ్ ఫ్రెండ్ వీళ్ళందరినీ సోరస్ నడిపిస్తే సోరస్ను అమెరికా నడిపించింది అనమాట, బైడెన్ నడిపించింది అనమాట. దీంతో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోతూ తనకి ఒక మంచి అవార్డు ఇచ్చాడు. అతను దిగిపోయి ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడు కాబోతున్నాడు. సోరస్ శత్రువు పూర్తిగా సోరస్ను తీవ్రంగా వ్యతిరేకించే ట్రంప్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అవుతున్నాడు. అది జరుగుతున్నది అనమాట. ఇక చివరగా 2023 జనవరి 24 ఏదైతే అదానికి వ్యతిరేకంగా హిండెన్బర్గ్ రిపోర్ట్ బయటపెట్టిందో ఇంకా 2 ఏళ్ళు కూడా కాలేదు, పూర్తి కాలేదు ఇంకా 2 ఏళ్ళు. ఇదే నెలలో అదే జనవరిలో సంస్థ తనంత తానుగా బకెట్ తన్నేసుకుంటోంది. హిండెన్బర్గ్ సంస్థ మూసివేత వార్తతో ఈరోజు స్టాక్ మార్కెట్లో భారీగా లాభపడ్డాయి అదానీ గ్రూప్ షేర్లు. అదే కర్మఫలం అంటారు కదా. మోదీ కూడా సాధారణ నాయకుడే, అందరిలాంటి వాడే. పాత తరహా కుట్రలతో అతనితో తలబడదాం అనుకునే వారికి ఏం జరుగుతుందో, కర్మ ఎలా బ్యాక్ అవుతుందో తెలియచెప్పే మరొక ఉదాహరణ ఈ హిండెన్బర్గ్ వ్యవహారం అనొచ్చు. ఇంకా రేపటి నుంచి హిండెన్బర్గ్ ఉండదు, మూసేసుకున్నారు. థ్యాంక్ యూ. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.